ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన సంది గురుకులాల పిల్లలైతే మస్తు బాధపడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు. పాపం వాళ్ళ బాధ చెప్పలేంది పొర్రి. ఆగో రోడ్డు మీద సంది పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది వాళ్ళ పరిస్థితి. ఫిర్యాదు చేసే కాడికి తెచ్చిండంటే చూడుర్రిగా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచెలి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రకాడ్లు పట్టుకొని చెప్పని శాఖ ఉన్నదానుల్లా. ఇక పాపంకి గురుకులాల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా తయారైంది. ఇక మేడ్చల్ జిల్లా షామీర్పేట్ల బీసీ గురుకుల పాఠశాలలా ఇక మాకు చక్కగా అన్నం పెడతలేరు, ఇక మా భవనం కూడా శిథిలావస్థలకు వచ్చింది, మేము మస్తు బాధపడుతున్నాము అని పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేసిండ్రుల్లా. ఇట్లా గురుకుల విద్యార్థులంతా కలిసి ఇక పాపం వాళ్ళకి సరైన భోజనం కూడా పెడతలేరు అని పోలీసులకు వాళ్ళ బాధను చెప్పుకున్నారు పాపం విద్యార్థులు. ఇక ఏమైంది రేవంత్ సారు, మరి గురుకులాల పరిస్థితి పట్టించుకోరా ఏంది? ఇక తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఉన్నడా లేడా?